హలో క్యూటీస్, ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈరోజైతే మీ ముందుకు ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ తీసుకొచ్చా. అది బబ్బర్ గారెలు. వీటిని మేము ముద్దగారెలు అని కూడా అంటూ ఉంటాం. ఆంధ్రాలో అయితే బబ్బర వడలు, అలసంద వడలు అంటారు. వీటిని మోస్ట్లీ తెలంగాణలో ఫెస్టివల్ టైమ్స్లో చేసుకుంటూ ఉంటారు. సో లేట్ చేయకుండా ఈ బబ్బర్ గారెల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో బబ్బర్లను తీసుకోండి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని బబ్బర్లను బాగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 4 to 5 hours నానబెట్టుకోండి. 5 hours తర్వాత బబ్బర్లను చూస్తే ఈ విధంగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలిపి దాంట్లో ఉన్న వాటర్ అన్ని వంపేసుకోండి. ఇలా వాటర్ అన్ని వంపేసుకొని పక్కన పెట్టుకోండి వీటిని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే దీంట్లో నానబెట్టి పక్కన పెట్టుకున్న బబ్బర్లను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. సో ఈ మిక్చర్ అనేది మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్స్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బబ్బర్లను కూడా సేమ్ అదే టెక్స్చర్లో మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్లో ఒక చిన్న స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే పిండి లూజ్గా అయిపోయి మీకు గారెలు చేసుకోవడానికి రాదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం గారెలు చేసుకుందాం. సో ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుండి ఈ సైజ్ ఆఫ్ పోర్షన్ తీసుకోండి. దాన్ని ఒక కాటన్ క్లాత్ పైన ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ మధ్యలో ఒక హోల్ పెట్టండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన గారెల్ని కూడా చేసుకుందాం. ఇలా చేసుకున్న గారెల్ని ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక వైపు కాలిన తర్వాత వాటిని ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్లో మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే ఈ గారెలు అనేవి తొందరగా మాడిపోతాయి, మీకు లోపల సైడ్ కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వాటిని ఫ్రై చేసుకోండి. గారెలు అనేవి ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు అదే సేమ్ ప్రాసెస్లో మిగిలిన గారెల్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోండి. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. సూపర్ టేస్టీ అండ్ క్విక్గా చేసుకునే ఈ బబ్బర్ గారెలు రెడీ అయిపోయినాయి. సో ఇక్కడ నేను దీన్ని పల్లీ చట్నీతో పేరప్ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని మేము ఫెస్టివల్ టైమ్స్లో చేసుకుంటామని చెప్పేసి అన్నాను కదా, ఆ టైంలో మటన్ సూప్తో కానీ చికెన్ సూప్తో కానీ పేరప్ చేసుకొని తింటాం. సూపర్గా ఉండిద్ది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ జర్మనీలో తెలుగమ్మాయి.